సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 15-16 వాక్యాలు చూద్దాం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. అబ్బా, స్తోత్రం చెప్పగలరు. ప్రియులారా, ఒక్క మాట వినండి. ఇక్కడ అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలిగిన దానినై ఇక్కడికి వచ్చాను. మీరు ఆ రోజుల్లో ఆ పరిస్థితులను ఒక్కసారి మీ కన్నులు ఎదుట ఉంచుకోండి. ఇక్కడ ఒక స్త్రీ ఏమండి నిట్టూర్పులు అంటే ఈమె మనోదుఃఖము కలిగి అంతరంగములో దుఃఖపడుచు మనోవ్యాధి అంటారు చూడండి, మనాయాది అంటారు చూడండి, దిగులు పడుచు, ఇంకా చెప్పాలంటే అవమానముల పాలై అడుగడుగున అవమానములు ఎదుర్కొని అడుగడుగున నిందల పాలై నిట్టూర్పులు విడుస్తూ దేవుని మందిరానికి వచ్చింది. ఈ నిట్టూర్పులు విడుస్తూ వేదన చెందుతూ దుఃఖముతో దిక్కుదోసన స్థితిలో అందరూ ఉన్న ఆమె మాత్రమే ఒంటరిది. మీరు గమనించాలి, భర్త ఉన్నాడు, బంధువులు ఉన్నారు. కొన్నిసార్లు మనకొచ్చిన సమస్యలలో అందరూ ఉన్న ఒక్కరు మాత్రమే ఎవరికొచ్చిందో వాళ్ళే అనుభవించే పరిస్థితులు వస్తాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? మీరు అనుకుంటున్నారు కొన్నిసార్లు నాకు అందరు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. చివరికి నేనంటాను, భర్త ఉన్న భార్య ఉన్న ఎవరికొస్తే వారే అనుభవించాలా. ఇప్పుడు నాకు కడుపులో నొప్పి వస్తే నా భార్య కాసేపు తీసుకోదు కదా. నీకు అర్థమైందా? నా కడుపులో నొప్పి వస్తే మీలో ఎవరైనా మీకు నా మీద చాలా ప్రేమ ఉంటుంది, నా నొప్పిని నువ్వు తీసుకోలేవు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరికొస్తే వారు మాత్రమే భరించాలి. ఈ టైంలో ఎవరి మీద నిందలు అంటే ఎవరి మీద నిట్టూర్పులు విడవద్దు. నాకు ఇంతమంది ఉన్నారు, నాకు ఇంతమంది బలగం ఉంది, నన్ను ఎవరు ఆదుకోరేంటి, నా ఇంటికి రారేంటి, నాకు సహాయం చేయరేమిటి అంటే ఎవడు బరువు వాడిది. అంతటి ఎవడు సిలువాడు ఎత్తుకొని వెళ్ళాల్సిందే. ఎవరు సిలువాళ్ళు ఎత్తుకోవాల్సిందే కదా. ఏ ఇంటికి తగిన బరువు, ఏ ఇంటికి తగిన కష్టం, ఏ ఇంటికి తగినటువంటి అప్పులు, సమస్యలు, అనారోగ్య పరిస్థితులు ఎవరికి తగిన వారికే ఉన్నాయి. ఇప్పుడు మరి నువ్వు ఎవరి మీద నిందలు మోపుతావు, ఎవరి మీద ఉంటావు? నేను అంటాను, ఇక్కడ ఒక ఆమె చాలా మనోవేదన కలిగి ఇక్కడికి వచ్చింది. ఈ మనోవేదనతో వచ్చినటువంటి ఈమెను కొంతమంది అపార్థం చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ ఉదయకాలంలో నీ జీవితంలో ఎలాంటి మనోవేదన కలిగి ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. నీ మనోవేదనకి అప్పులై ఉండొచ్చు, నీ మనోవేదనకి ఈమె వలె గర్భఫలము లేకపోవడం కావచ్చు. ఈమె వలె నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో క్రైస్తవులు అయినందుకు కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారండి. ఇల్లు అద్దెకి అడిగితే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, క్యాస్ట్ అడగకుండానే అర్థమవుతుందా? మీరు ముగ్గులేస్తారా, ఏరా బొట్టు పెడతారా, ఏంటి నీ ముఖానికి బొట్టు లేదు? చూసారా? పరోక్షంగా తెలుసుకొని మరొక రకమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉన్నారు. వ్యభిచారికైనా ఇల్లిస్తున్నారు కానీ నీతిమంతులైన క్రైస్తవుడికి ఇల్లివ్వనటువంటి పేటలు చాలా ఉన్నాయి. మీరు గమనిస్తే వ్యభిచారులకైనా ఇల్లిస్తున్నారు కానీ ఆ ఇంటికి వచ్చేది భర్త వేరొకడా అనేది వారికి అనవసరం. కానీ చర్చికి వెళ్ళేటువంటి వారంటే
ఒక రకమైన వివక్షతో సాతానుడు వారిని అగ్ని 7 అంతలు చేసినట్లు వారిని ప్రేరేపిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. నువ్వు అలాంటి పరిస్థితుల్లో సొంత ఇల్లు లేక బాధపడుతూ వచ్చావేమో నాకు తెలియదు. ప్రియులారా, మీరు గమనించండి, ఇద్దరు పిల్లలను కని వారు గొప్పవారు అవుతారనుకుంటే వారి వాతావరణం అంతా చెడిపోతూ వస్తుందేమో. ఆల్రెడీ నీకు తెలియకుండా బీడీలు లాగడం, సిగరెట్లు లాగడం, నీకు తెలియకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి మందు దాగొస్తున్నారనే సంగతి తెలిస్తే ఆ గుండె తట్టుకుంటుందా? ఆ రాత్రి నిద్రపట్టిద్దా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇది ఎవరికైనా చెప్పామనుకోండి, బంధువులకి, రక్త సంబంధులకు, ఎవడ చెవులోన పడితే వారు ఎంత దీపావళి పండుగ చేసుకుంటారు. ఏంటలా చూస్తున్నారు? నీ ఇంట్లో బాధ ఇతరులకు చెప్పినప్పుడు వారు దీపావళి పండగ రోజు వాళ్ళ ఇంట్లో కొవ్వొత్తులు కాదు కాల్చేదా, ఏమొత్తులో ఇవి టపాసులు పేల్చుకుంటారు. పైకేమో అవునా ఆడు మరి ఎట్లా జాగ్రత్తగా పెంచాలి, మరి గద్దించాలి, బుద్ధి చెప్పాలని చెబుతారా? ఇంటికెళ్ళి TV9 కంటే ఘోరంగా చెబుతారు అందరితో ఫోన్లు చేసి. ఏమి లేదు, నీ ఇంట్లో జరిగింది 10 పైసలే, వాళ్ళు చెప్పేది రూపాయి. మీరు ఏమన్నా అనుకోండి. ప్రియులారా, మీరు గమనించండి, అటు నుండి ఏమైనా ఉపశమనం, హృదయానికి నెమ్మది వస్తుందా, కాస్తంత ప్రశాంతత వస్తుంది అనుకుంటే అది కూడా పూర్తి జీరో. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి మనోవేదన తప్ప ఇంకొకటి ఏది మిగలదు. అప్పులు అయిపోయినాయి, తీర్చుకునే స్థితిగతులు లేవు. అప్పులైపోయిన తర్వాత వచ్చే పరిస్థితులు ఏమిటంటే ఒకరి మీద ఒకరికి వాదనలు వస్తాయి. అవునా, నీ ద్వారానే నా ద్వారానే, నీ ముఖానికి నువ్వు ఇచ్చావా, లేదు మీ అమ్మోళ్ళు ఇచ్చారా, మీ అన్న ఇచ్చాడా, మీ తమ్ముడు ఇచ్చాడా? ఇదే కదా గొడవలు జరుగుతున్నాయి. మీ ఇంట్లో ఏమన్నా అప్పుడప్పుడు జరుగుతాయి, జరగవా? ఖచ్చితంగా జరగవచ్చు. ప్రియులారా, మీరు గమనించండి, ఇలాంటి పరిస్థితులలో మనోవేదనకి సంబంధించి ఏదైనా కావచ్చు. ఈమెకైతే చాలా కాలం పిల్లలు లేరు. పిల్లలు లేనందున తన భర్త తన ముందే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వినండి జాగ్రత్తగా. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన ముందే ఆమెకు టకటకటక 5-6 పిల్లలు పుట్టేశారు వెంటనే. ఇప్పుడు గమనించండి, భర్త ప్రేమ ఎటు వెళ్ళిద్దంటారు? వాళ్ళ పిల్లల మీద వెళ్ళిద్దా, వెళ్ళదా? ఒకవేళ తన రెండో భార్య మీద లేకపోవచ్చు, నేను కాదనను. మొదటి భార్య మీద కూడా ప్రేమ ఉంది, కానీ ఈ పిల్లల కన్నా ఇటువంటి పిల్లల మీద తన ప్రేమ వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆమె పిల్లలకి ఏది అవసరమైనా ఆమె దగ్గరికి వెళ్ళి ముచ్చడు చేస్తాడు. వాళ్ళ పిల్లలకి బట్టలు వేస్తాడో లేదంటే వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకుంటాడు. ఇప్పుడు ఈమెకి ఎలా ఉందంటే ఓడగొట్టిన నాగలలాగా, పనికిరాని చెత్తలాగా ఒక పక్కన పడేశారు ఈ అమ్మాయి ఏమని. ఇప్పుడు ఈమెకు భయంకరమైన వేదన, ఇంటి దగ్గర వచ్చిన కన్నీరే. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి శిలోహు అనే ప్రార్థన మందిరానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడల్లా ఏడిపే. చర్చికి వెళ్తే సంతోషం అనుకుంటే చర్చికి వెళ్తేనే ఏడిపే. ఎందుకంటే ఈ సవితి ఏదో ఒక పుల్ల పోటేస్తుంది, ఏదో ఒక మాట అంటుంది, ఏదో ఒక గాయం చేస్తుంది. అప్పుడు ఈ అయ్యగారు వచ్చి ఆ గాయానికి మందు వేస్తాడంటే, ఎందుకు ఏడుస్తున్నావు అన్నా, నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడిని కాదా? ఈ 2 భార్యలోడు 3 భార్యలోడు ఈ మాటలు చెప్పకపోతే వాళ్ళకు వర్కౌట్ అవ్వదు. భలే మాటలు చెబుతారు. 2 భార్యలోడుకున్న ఈ తెలివితేటలో మరి ఇంకెవరికేమి ఉండవు. మరి ఎలా నేర్చుకుంటారో తెలీదు. ఒక ఆయన నాకు తెలిసినటువంటి ఆయన ఆయనకి 2 ఆల్రెడీ ఉన్నారు. అధికారికంగా 2 ఉన్నారు. 3 ఆమె కూడా ఉందని ఆ భార్యలు 2 గొడవ పడుతున్నారు. సరే మా దగ్గరికి వస్తే ఆ రోజుల్లో మాతో ఉన్న ఒక సిస్టర్ ఏమడిగిందంటే, ఏమండి అసలు ఒకరితోనే ఏగలేకపోతున్నారని జనం అనుకోవడం నేను విన్నాను, నువ్వు 3 ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అడిగిందామా. అడిగితే ఆయన ఒకే మాటతో సమాధానం చెప్పాడండి, అదే నా టాలెంట్ అన్నాడు. ఏంటది? నా టాలెంట్ అంటే అదే అన్నాడు. విచిత్రం ఏంటి చెప్పనా, ఏను పని చేయడు,
పెద్దది చేసిద్ది, చిన్నది చేసిద్ది, మధ్యలో ఇంకో దాన్ని పెట్టేశాడు వీళ్ళిద్దరు సొమ్ముతో ఎంజాయ్ చేయడానికి. వీళ్ళిద్దరు పనికి వెళ్తారు కానీ వీడు మాత్రం వెళ్ళడం. అంటే నిజంగా చెప్పాలంటే ఆ ఊరి మీద ఆంబోతుని మేపినట్టు మేపుతున్నారు ఇద్దరు కలిసి పోటీల మీద. నీ మొహం నువ్వు చికెన్ పెట్టావు, అది నిన్న మటన్ పెట్టింది అంటాడు. అర్థమవుతుందండి? ఆ టాలెంట్ ఏంటో అర్థం కాలేదు. ఒక రోజున తేడా రావాలి నా బిడ్డకి, అప్పుడు ఇద్దరు కలిసి లాగి సాగదీస్తారు మనిషిని. ప్రియులారా, మీరు గమనించండి, సాగినంతసేపే బండి సాగిద్ది, తర్వాత రివర్స్ అయిందనుకోండి, ఆ తర్వాత మన భాషలో చెప్పాలంటే పట్టపగలే సుక్కలు కనపడతాయి. స్తోత్రం చెప్పగలరా? అందుకని ఇలాంటి పిచ్చి పనులు పెట్టుకోకూడదు. నాకు తెలిసి ప్రశాంతమైన జీవితం ఏమిటంటే, దేవుడు ఒకే ఎముకను తీశాడు, ఒక్క భార్యనిచ్చి హ్యాపీగా నీకు భాగస్వామిని ఇచ్చానురా, నీకు సాటి అయిన సహాయం ఇచ్చాడన్నాడు. ఆ తల్లిని నిజంగా నీ సొంత శరీరం లాగాని ప్రేమించగలిగితే అంతకంటే ఆనందకరమైన కుటుంబం మరొకటి ఉండదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రోజు పోడే, రోజు ఏడిపే, రోజు దుఃఖమే. ఈ దుఃఖములో ఒక రోజున దేవాలయమునికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇక్కడ అద్భుతమైన విషయాలు ఇక్కడ నాకు కనిపించినాయి. ఏమిటంటే ఆమె పొందుకున్న కృపను గురించి నాకు చాలా ఆశ్చర్యమైంది. ఏమిటో తెలిసి ఇక్కడ 5 విషయాలు నేను ఆమె పొందుకున్న కృపను గురించి నేను మాట్లాడాలనుకున్నాను. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులే చెప్పండి. ఏమిటంటే అది మొదటి అధ్యాయం 17వ వాక్యం చూద్దామా. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలని నేను నీ దృష్టికి పొందుదునుగాక అనెను. ఆ తర్వాత ఆ స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముగా నుండుట మానెను. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఇక్కడ చాలా పుట్టిడి దుఃఖముతో దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె మనోవేదనతో వచ్చింది. ఇక్కడ ఆమె జీవితంలో 5 కార్యాలు జరిగినాయి. ఏమిటంటే ఫస్ట్ ఆమె చేసిన మనవి దేవుడు విన్నాడట. అప్పటి వరకు మనుషుల దగ్గర చేసుకున్న మనవలు చెవిటోడు ముందు శంకూదినట్టే ఉంది. మనుషుల దగ్గర ఏమో బాధ హేళనకరంగా ఉంది, మనుషుల దగ్గర ఈమె దుఃఖం పిచ్చితనంగా అనిపించింది. ఈమె ఏడ్చిన ఏడుపుకి, ఆ ప్రార్థనకు మాత్రం దేవుడు విన్నాడు, ప్రతిఫలం ఇచ్చాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఇక్కడ నువ్వు గమనించవలసినటువంటిది ఏమిటంటే, నువ్వు మనోవేదనతో వచ్చినప్పుడు నీ దుఃఖం, నీ వేదన, నీ బాధ ఇతరులకి పిచ్చితనంగా, వెర్రితనంగా, హేళనకరంగా ఉండొచ్చు. ఎన్నిసార్లు ఏడుస్తావు, ఎన్నిసార్లు చెబుతావు, చెప్పిందే చెబుతావు, సోది. ఒక బాధ ఇతరులతో చెప్పుకున్నప్పుడు తీరిపోయింది అనేది బాధ అనుభవిస్తున్నటువంటి వాని యొక్క ఆలోచన. కానీ దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో పొందిన ఆదరణ ప్రపంచంలో ఏ మానవుడి దగ్గర రాదండి. ఈమె మనవిని దేవుడు విన్నాడట. హల్లెలూయా. నీవు చెవియొక్కి ఆలకించే దేవుడండి ఆయన నీ మొరను. ఇప్పుడు చూడండి, మీరు బైబిల్లో బర్తలోమయ్యని త్రోవ పక్కన ఒకడు కూర్చొని ఏడిచి రోజు భిక్షం అడుక్కొని బ్రతుకుతున్నాడు. ఆ త్రోవను ప్రభు వెళ్తున్నప్పుడు ఎవరు చెప్పారు, అయ్యి గుడ్డడా, యేసు ప్రభువారని ఒక మహాదేవుడు ఇటు నుండి వెళ్తున్నాడు రా అని చెప్పారు. చెబితే ఈయన వెంటనే తెలుసుకున్నాడు, ఎవరు యేసు ప్రభు అంటే ఎవరు, ఏ ఊరు అయింది, ఎక్కడ పుట్టాడంటే ఆయన దావీదు వంశంలో నుంచి పుట్టినటువంటి యూదయ బెత్లెహేములో పుట్టాడురా. ఆయన నాకు తెలిసి మెస్సియా అయి ఉండొచ్చు. అదే ప్రజలు అందుకని ఆయనను వెంబడిస్తున్నారు. గుడ్డివారిని
ఆయన చూపునిస్తున్నాడు, కుంటి వారిని నడిపిస్తున్నాడు, చెవిటి వారిని బాగు చేస్తున్నాడు, ఇంకా నానా విధాలైన వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నాడు. ఆ దేవుడు ఈ త్రోవలో వెళ్ళడం నీ అదృష్టం. నువ్వెప్పుడు అంత దూరం ఆయన్ని కలుసుకోలేవు. ఈ కొండలు, లోయలు, ఈ గుట్టలు, ఈ యొక్క లోయల్లో నడిచి వెళ్ళలేవు. కానీ ఆయన నీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇది నీ అదృష్టం అని చెప్తే ఆతృతగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేసాడట. కేకలేస్తున్నప్పుడు అయినేవాడు ఆయన ఉన్నాడు, కేకలేసేవాడు ఈడున్నాడు. చుట్టుపక్కల వీళ్ళకేమండి స్తోత్రం చెప్పగలరా? వీళ్ళకేంటి బాధ నాకు అర్థం కాదు. అంత గట్టిగా చేయకూడదు, మనసులో ఏదో గుట్టుగా చేసుకోవాలరా ప్రార్థన అని అన్నాడు. అంటే వీడికి మండింది. కళ్ళు లేవు కానీ కోపం లేదా? కళ్ళు లేనుడికి ఇంకా కోపం ఎక్కువ కాదు. చెవిటోళ్ళకు కూడా కోపం అంటగా, నిజమేనా? స్తోత్రం చెప్పగలరా? రెండు చేతులే చెప్పండి. చెవిటోళ్ళకు కూడా కోపం అంట కదా. కాస్త మూగోళ్ళకి, చెవిటోళ్ళకి చిన్నప్పుడు మూగబ్బాయి ఎవరన్నా కనపడితే చిన్నప్పుడు తెలియని వయసులో ఇలా అంటే వాడు రాళ్ళు తీసుకొని ఎగబడేవాడు. అర్థమవుతుందా? ఎందుకంటే మరి దానికి దీనికి సంబంధం ఏందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ అందరు ప్రతి ఒక్కడెళ్ళి మూగోడు దగ్గరికి వెళ్ళి ఇలా అంటే వాడి కోపం వచ్చింది, వాడిని రెచ్చగొట్టవచ్చు అంటే ఇలా అనగానే వాడు రాళ్ళు తీసుకొని ఎగబడేవాడు. మరి ఏంటో తెలీదు. ఈ గుడ్డబ్బాయిని అందరు కలిసి నోరు మూపించాలని ప్రయత్నం చేస్తే, ఎవడ్రా మీరు, నాకేమన్నా అన్నం పెడుతున్నారా, నాకు లేకపోతే ఏమన్నా ఇస్తున్నారా, పనికి మాలోలరా, నా దేవుడికి నేను ప్రార్థన చేసుకుంటే మీరెవడ్రా అడ్డు రావడానికి అని ఇంకా ఎక్కువ కేకలేశాడట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసండి? ఈ కేకలి దుర్మార్గులకి, వీళ్ళందరికీ ఒక రకమైన ఇబ్బందికరంగా ఉంది కానీ, అనీజీగా ఉంది కానీ, సృష్టికర్తని దేవుడు ఆగి వాడిని పిలిచాడట. స్తోత్రం చెప్పాలి. ఆయన నా దగ్గర రమ్మనండి అన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. ఆయనకు బోరు కొట్టదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీరు ఆ బంధాన్ని మీకు అర్థం కావాలంటే ఎలా చెప్పాలి? రెండు చేతులు చెప్పగలరా? మీ పిల్ల 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పిల్ల ఉందనుకో, మాటలు చెబుతుంటే పక్కింటి వాళ్ళకి ఏందమ్మా దాని మాటలు అసలు అర్థం కావట్లేదు పోనీ అనుకుంటారు. నువ్వు ఎలా వింటావు? చాలా శ్రద్ధగా వింటారు. అది ఎన్నిసార్లు చెప్పినా, ఎందుకంటే మా మనవరాల మాటలు నేను వింటున్నాను కదా. స్తోత్రం చెప్పాలి. మీ మాటలు వింటాను ఎన్నో నాకు తెలియదు కానీ, ఆ పిల్ల మాట్లాడుతుంటే, పిల్లలు మాట్లాడటమే తక్కువ, మాటలు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది వినాలని. స్తోత్రం చెప్పగలరా? ఇంకొకసారి చెప్పాలి. ప్రియులారా, మీరు గమనించండి, పిల్లల మాటలు మనం అంత శ్రద్ధగా వింటున్నప్పుడు ఆయనకు మనం ఎవరమే? పిల్లలమా పెద్దవాళ్ళమా? పిల్లలమే కదా. మన మాటలు దేవుడు వినడా? మన మాటలు ఆయన వినడా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన విన్నాడు. ఇంకా చెప్పనా, ఇక్కడ ఏముందంటే, అయ్యా నేను కృప పొందిన దానను అనింది. ఆయన కృప దొరికింది ఆమెకి. స్తోత్రం చెప్పండి. కృప యొక్క విలువ మీకు చాలాసార్లు తెలుసు కదా, నేను చెప్పాను కదా. దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆమెకు కృప దొరికింది. కృప దొరికింది. కృప దొరికింది. అదృష్టం కాదు, కృప దొరికింది. ఒక కృప మనిషిని ఏం చేస్తుందండి? అయోగ్యుని యోగ్యునిగా మారుస్తుంది. ఒక దరిద్రుని ఐశ్వర్యవంతుడిగా మార్చగలదు. ఒక దుఃఖములో ఉన్న వారికి నివారణ ఇవ్వగలదు. పాపిష్టి మనిషికి రక్షణ ఇవ్వగలదు. అర్థమవుతుందండి? ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చి నిత్య జీవంలో కూర్చోబెట్టగలదు. కృప దొరికింది. దావీదు అంత గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుని కృప, దేవుని కృప, దేవుని కరుణ. ఏమండి, మరియా ఆ స్థితి పొందడానికి కారణం ఏంటి? ఆమె కృప, దేవుని కృప పొందిన స్త్రీ అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు ఈమెకి ఇక్కడ కృప దొరికిందని బైబిల్ చెబుతుంది. ఇంకా చెప్పనా, ఆమెకు దుఃఖ నివారణ దొరికిందట. ఇప్పుడు మనం చదువుకున్న దగ్గర ఆమెకు దుఃఖ నివారణ కలిగింది. హల్లెలూయా. దేవుడు కన్నీళ్లు తుడిస్తే, దేవుడు కన్నీరు తుడిస్తే ఎంత అద్భుతంగా తుడుస్తాడో చెప్పనా, మరలా నీ జీవితంలో ఏడవడానికి ఏడుపు కూడా రాకుండా చేస్తాడు. అంత ఆనందం ఉంటుంది హృదయంలో. ఒకవేళ ఏడిస్తే కృతజ్ఞతతోనే ఏడవాలి నువ్వు.
బాధతో కాదు, ఏడుపులో రెండు రకాలు ఉంటాయి. బాధతో ఏడ్చే ఏడుపు ఉంటుంది, వేదనతో ఏడ్చే ఏడుపు ఉంటుంది. ప్రేమతోనూ కృతజ్ఞతతో ఏడ్చే ఏడుపులు ఉంటాయి. ఏ ఏడుపు బాగుంటుంది? ప్రేమతో ఏడిస్తే భలే ఉంటుంది, జాలితో ఏడిస్తే భలే ఉంటుంది, కృతజ్ఞతతో ఏడిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ ఏడుపు. స్తోత్రం చెప్పాలి. బాధతో ఏడ్చే ఏడుపులొద్దు. కడుపులో నొప్పో, అప్పులకో, సమస్యలకో, వేదనకో, నిందకో గుండె బ్రద్దలైపోయి, నిందలకి గుండె బ్రద్దలైపోయినంటాడు దావీదు. నిందలకో ఏడ్చే ఏడుపొద్దు, అది రాకూడదు యేసునామములో. హల్లెలూయా. ఏడుపు ఎలా రావాలంటే కృతజ్ఞతతో వస్తే భలే టేస్ట్ ఉంటుంది. స్తోత్రం చెప్పగలరా? దేవుని ప్రేమను గుర్తు చేసుకొని ఏడుస్తుంటే భలే టేస్టు. నిజంగా ఆ టేస్టు ప్రపంచంలో ఏ పదార్థానికి లేదండి. మీకు ఎప్పుడైనా టేస్ట్ చూసారా? దేవా, నేను చాలాసార్లు ఆ ఏడుపు వస్తున్నప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. హృదయం అంతా దేవునికి దగ్గరైపోయి పెనవేసుకున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. దేవునికి దగ్గరైపోయినట్టు. ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నన్ను ప్రేమించే నా దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడనడానికి నా జీవితాన్ని ఇన్ని ఉపకారములతో ఆయన తృప్తిపరిచాడు కదా. ఏడుపు వస్తున్నప్పుడు భలే ఉంటుంది. హల్లెలూయా. ఏ ఏడుపు అది? వాళ్ళు ఇల్లు కట్టారు, వాళ్ళు పైకి వచ్చారు, మాకేముంది, వాళ్ళు వచ్చారు పైకి, వీళ్ళు. ఇదొక ఏడుపు. ఇదేం ఏడుపు? ఇది ఎదవేడుపు. కొంతమందికి రాకూడని ఏడుపులు వస్తుంటాయి. పక్కోడి మీద పడి ఏడవడం. నేను పైకి వస్తుంటే ఆడు తొక్కాడు, ఈడు తొక్కాడు. ఎవడమ్మా నేను తొక్కేది? దేవుడే పైకి లేపితే నిన్ను తొక్కగలిగిన దమ్ము ఎవడికి లేదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తెలుసా మీకు ఆ విషయం? ఆ విషయం తెలుసా? ఒకవేళ ఎవడైనా తొక్కాలనుకుంటే ఒక బాలుని కింద లాగి పెట్టి నేలకేసి కొట్టారనుకోండి, ఏమైంది? అదో పాతాళానికి వెళ్ళిద్దా? చెప్పరేంటమ్మా? అదో పాతాళానికి వెళ్ళిద్దా? ఎంత లాగి పెట్టి కొడతావో అంతే స్పీడ్గా ఆకాశమునికి ఎగిరిద్ది. నీ జీవితం అలాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవడైనా నిన్ను తొక్కాలనుకుంటే తొక్కని నా బిడ్డని, ఆడు కనపడకుండా పోతాడు. నిన్ను లేపాలనుకున్న దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టుకో. హల్లెలూయా. అది నీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీ చేతి పనులు కావచ్చు. నిన్ను లేపాలనుకున్న దేవుడు ఉన్నాడు నీకు తోడు. ఆయన ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టువాడు కాదు. బిగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఆమె దుఃఖ నివారణ పొందిందట. ఇంకొక మాట అన్నాడు, ఆ దైవజనుడు ఒక నీకు క్షేమస్థితిని కలుగు చేయును కాక అన్నాడు. ఏ స్థితి? క్షేమస్థితి అంటే నీకు భద్రత ఉంటుంది, క్షేమంగా ఉంటావు. నీ భర్త క్షేమంగా ఉంటాడు, నీ పిల్లలు క్షేమంగా ఉంటారు, నీ యొక్క కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ వ్యాపారము క్షేమంగా ఉంటుంది, నీకు కలిగిన దాని చుట్టూ కంచుంటుంది కనుక క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. యేసు నామములో మీ కుటుంబాలకు క్షేమము కలుగునుగాక. క్షేమము కాదు, క్షేమము. స్తోత్రం చెప్పాలి. క్షేమము వేరు, క్షేమము వేరు. క్షేమం అనగా కరువు, అర్థమవుతుందా? క్షేమము, ఐశ్వర్యము, ఆశీర్వాదము, భద్రత, కాపుదల. ఏమండి? మీ మీద శ్రద్ధ, మీకు మెండైన దీవెనలు కలుగునుగాక. హల్లెలూయా. శ్రద్ధ కలిగిన వారు హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి ప్రేమించేవారు హల్లెలూయా చెప్పండి. దేవుడు మీకు క్షేమస్థితిని కలుగు చేయునుగాక. చూడండి, యోబుకు మరలా పూర్వము కలిగిన క్షేమస్థితిని దయచేశాడట. ఒకవేళ ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. నీ జీవితంలో ఒకప్పుడన్నా నేను ఎంత బాగా నా స్థితిగతులు ఎంత బాగున్నాయో
నాకు మంచి ఇల్లు ఉండేది, మంచి వ్యాపారం ఉండేది, బళ్ళు ఉండేవి, 10 మంది పనివారు ఉండేవారు, చక్కగా నేను చాలా 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 బాగున్నాను. ఏంటి నా పరిస్థితి? నేను ఎందుకు ఇంత దిగజారిపోయాను? ఇప్పుడు ఈ రోజున ఎవరైనా ఒక 100 రూపాయలు అడిగితే ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. నేనే ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తారని చేయి చాపే స్థితిలో ఉన్నాను. ఎందుకు నా స్థితి ఏంటి అప్పుడు అలా ఉంది? ఎప్పుడు ఇందుకు ఇలా దిగజారిపోయింది అనుకుంటున్నావేమో. నా దేవుడు మరలా తిరిగి 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 నీ క్షేమ స్థితిని నీకు దయచేయునుగాక. మరలా నువ్వు ఇచ్చే స్థితికి నీ యొక్క హస్తములు దేవుడు దీవించునుగాక. ఈమె మనోదుఖము గలదై దేవుని సన్నిధికి వెళ్తే ఆమెకు క్షేమ స్థితిని ఇచ్చాడట. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలరా? 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మరలా మందిరానికి వచ్చింది ఆమె. వస్తే ఏలి అనే సేవకుడు కళ్ళు సరిగా కనిపించట్లా. ఎవరో ఫస్ట్ నుంచే కళ్ళు కనపడవు అయ్యగారికి. బాగా స్థూలకాయుడు అంట. స్తోత్రం చెప్పాలి. స్థూలకాయుడు అంటే ఈయన స్థూలకాయుడు అవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏమిటంటే వాళ్ళ కొడుకులు మహా దుర్మార్గులు. ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు బలర్పించి కుండల్లో వండుతుంటే ఆ వండేటప్పుడే జబ్బలు తీసుకొని వెళ్ళేవాళ్ళంట. ఒరే దేవునికి అర్పించనివ్వండిరా బాబు, అయ్యా దేవునికి అర్పించే, ఫస్ట్ మాకు కావాలి, మంచి పాటలన్నీ కావాలి. ఎద్దును నరుకుతారు కదా, ఎద్దుని బలిస్తారు కదా, ఆ బలిస్తే శ్రేష్టమైనటువంటివన్నీ తీసుకొని వెళ్ళి శుభ్రంగా దున్నపోతులు తినేవారట. అందులో మరి తినకూడదని ఏనన్నా ఉండాలి కదా, ఈయన కూడా తిన్నాడు. తింటే అప్పుడు ఏమవుతారు చెప్పరేంటబ్బాయ్? ప్రియులారు మీరు గమనించాలి. సరే, ఇది వేరే సంగతి. తర్వాత ఒక బిడ్డను ఎత్తుకొని వచ్చింది ఆమె. బిడ్డను ఎత్తుకొని వస్తే ఆయన కళ్ళు కనపడకుండా ఇలా చూసి ఎవరో అన్నాడు, నా ఏలిని వాడా. నీ ఎక్కడ నిలిచి నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈనాడు నా దేవుడు నా స్థితిగతులు మార్చాడు. నేను ఒక బిడ్డను ఎత్తుకొని వచ్చాను. నేను ఆనాడే దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు కృపనిచ్చాడు, నా దుఃఖ నివారణ అయింది, నా క్షేమస్థితినిచ్చాడు. ఇదిగో ఈ బిడ్డను ఎత్తుకొని వచ్చాను అని చెప్పింది. దగ్గరగా స్తోత్రం చెప్పగలరు. మీకు ఏం సాక్ష్యం ఇచ్చిందండి? అయ్యా, ఆనాడు నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. దేవుడు అప్పుడే నాకు దేవుని కృపను ఇచ్చాడు. అప్పుడే నా దుఃఖ నివారణ పొందాను. ఆయన నా క్షేమస్థితిని మరలా నాకు దయచేశాడు. నా శత్రువు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచినట్లు నా వైరి నాకు వైరి అంటే నా సవితి తిడతారు కదా. బైబిల్లో చక్కగా ఆమె వైరి అయినా పెన్నిన్న, స్తోత్రం చెప్పాలి. ఎవరు వైరి? ఈమెకి ఏమైందో వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఏంటి? అక్క చెల్లెల్లా చెప్పరేంటమ్మా? వైరి. సవిత అనలేదమ్మా ఇక్కడ. మీకు తెలుసా? మీకు వాళ్ళిద్దరు ఎవరు? నా వైరి. మీకేమన్నా వైరులు ఉన్నారా? హల్లెలూయా. ఒకడు అంటాడు, ఈ పనికి మాలినాడు, ఏమనుకోవద్దు, నాకు ఇలాంటి మాటలు వస్తే కడుపులో రగిలి, దాంతో మాట్లాడు, పుంజి మాట్లాడు. నేను మాట్లాడను. మాట్లాడవా? ఎవరితో మాట్లాడాలి? ఈ డిమాండ్ ఎవరితో మాట్లాడాలని? ఈడు పనికి మాలిన దాంతో ఎవరితో సంబంధం పెట్టుకొని దాంతో భార్య మాట్లాడాలట. ఎంత దారుణమైన గడ్డి తింటున్నాడు కదా, కడుపుకి అంటే గడ్డి కదా, అన్నం కదా, అన్నం తింటున్నాడు కదా. ఇలా ఎవరైనా మానసికంగా అల్లాడిపించవచ్చా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏమే రివర్స్, ఆడితో మాట్లాడు అంటే నీళ్ళు లేని బయలు పెడి చావాలా? ఏమనుకోవద్దు, నేను ఇలాంటి రివర్సులు ఆలోచిస్తాను. ఎందుకంటే మనస్సు అనేటువంటిది పురుషుడికైనా స్త్రీకైనా ఒకటే.
హృదయం అనేటువంటిది ఎవరికైనా ఒకటే. హృదయ వేదన, దుఃఖం అనేటువంటిది పురుషుడికైనా స్త్రీకైనా ఒకటే. అందుకని నైతిక విలువలు లేకుండా ప్రవర్తిస్తే ఆ కుటుంబాలలో ప్రేమ అంతరించిపోయింది. విలువలతో కూడిన ప్రేమ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ప్రేమ దినదినము వర్ధిల్లిద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, నేను చెప్పింది వాస్తవం కాదా? ప్రపంచంలో ఏ తప్పునైనా క్షమించగలం. భార్య తప్పు చేసింది, ఏదొక పురుషుడితో మాట్లాడుతుందంటే ఇంకా లేదు, ఆ హృదయంలో ఆమెకు స్థానం లేదు. భర్త వేరొక స్త్రీతో మాట్లాడుతున్నాడంటే ఆమె హృదయంలో లేక స్థానం లేదు. అక్కడే వైరం, అక్కడే కదా. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి వైరి అన్నాడు. మీరు గమనించాలి. ఇప్పుడు ప్రియులారా, ఎల్కానా అనేటువంటి వ్యక్తిని నేను సమర్థించట్లేదు. ఒకవేళ అతను ఏదో సమస్యను బట్టి తన భార్యకి పిల్లలు లేరు, ఆ రోజుల్లో ఈ చట్టాలు లేవు, ఏమండి, ఎంతమంది నేను పెళ్లి చేసుకోవచ్చు, మరి ధర్మశాస్త్రం ప్రకారం ఒకవేళ పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాను, చేసుకున్నాడు, ఏం పాడో నాకు తెలీదు, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈమె జీవితంలో 5 అద్భుతమైన విషయాలు జరిగినాయి. ఏమిటంటే, ఆమె ప్రార్థనలు దేవుడు సన్నిధికి చేరినవి, ఆమె దేవుని కృప పొందింది, ఆమె దుఃఖమంతా తొలగిపోయింది, ఆమెకు క్షేమస్థితి ఇచ్చింది. రాజులను అభిషేకించే ప్రవక్తని ఆమె కడుపులో నుంచి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆమె శత్రువు ఎదుట దేవుడు ఏం చేశాడు? ఆమె తలని పైకెత్తాడు. గట్టిగా చప్పట కొట్టగలరు ఒకసారి? ఆమె శత్రువు ఎదుట ఆమె తల పైకెత్తాడు. కారణం ఏమిటి? ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఈమె అనుసరించిన పద్ధతి ఆయనకి నచ్చడానికి కారణం ఏమిటి? మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తున్నాం కదా, అర్థమవుతుందా? మరి ఎందుకు మన ప్రార్థన ఆలకించబడట్లేదు? నేను ఒక 4 విషయాలు త్వరగా చెప్పేస్తానని గ్రహించనివి.